ఈరోజు ఎక్కువ ఏ గ్రంథం మీద దుమ్మెత్తి పోస్తున్నారు, ఎక్కువ ఎవరిని ది ఫస్ట్ ప్లేస్ ముఖ్యంగా మన ఇండియాలో, ముఖ్యంగా మన నార్త్ ఇండియాలో కానివ్వండి, సౌత్ ఇండియాలో కానివ్వండి, బైబిల్ మీద ఈ మధ్యకాలంలో ఉన్మాద స్వభావం గలవారు ఎక్కువయ్యారు. విచిత్రం ఏమిటంటే వాళ్ళలో ఏ ఒక్కరు కూడా ఏ గ్రంథాలను సరిగా చదివిన వారు కారు. నేను చెబుతున్న మాటల్లో వాస్తవం ఉంది. వాళ్ళ గ్రంథాలు కూడా వాళ్ళు ఎప్పుడూ చదివిన ముఖాలు కావు. వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే కొన్ని అబద్ధాలకు ఆకర్షితులై వాటినే నిజాలని నమ్మి బైబిల్ మీద, దేవుని మీద, క్రీస్తు మీద, మరియమ్మ మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. రాజ్యాంగ ప్రకారంగా మనం జీవించాలి, రాజ్యాంగాన్ని అనుసరించి బతకాలి, సాటి మనిషిని గౌరవించాలి, ఇతర మతస్థులకు గౌరవాన్ని ఇవ్వాలి, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఇవేవి వాళ్ళకు పట్టవు. ముఖ్యంగా మన భారతదేశ ప్రభుత్వాలు సోషల్ మీడియాని పట్టించుకోవడం ఎప్పుడో మానేశాయి. ఎందుకంటే సోషల్ మీడియా వింగ్స్ రాజకీయ పార్టీలకు కూడా ఉన్నాయి కాబట్టి ఇతర పార్టీలను తిట్టడానికి వీళ్ళే మనుషులు పెట్టుకుని సోషల్ మీడియా వింగ్స్ నడుపుతున్నప్పుడు ఇక వీళ్ళు సోషల్ మీడియా మీద కంట్రోల్ ఏం తీసుకుంటారంటే తీసుకోరు. కానీ చాప కింద నీరులాగా ఒక పైశాచికపు భావన, మతోన్మాద భావన ప్రజల్లోకి ఎంత వేగంగా దూసుకుపోతుందంటే అంత వేగంగా దూసుకుపోతుంది సోషల్ మీడియా ప్రభావం వల్ల. కొన్ని వాస్తవాలు మరుగున పడిపోతున్నాయి. అది నా బాధ. ఎప్పుడైనా సరే ఒక మీడియా ద్వారా వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళాలి, కానీ అవాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళకూడదు. కానీ ఈరోజు వాస్తవాలు కనుమరుగవుతూ అవాస్తవాలు ప్రజల్లోకి వెళుతున్నాయి. ఒక పాయింట్ మీకు చెప్తాను. చాలామంది నీచ అధములు, మత ఉన్మాదులు సోషల్ మీడియాలో పెడుతున్న ఒక పోస్ట్ ఏంటంటే, మేరీ అనగా మరియ తల్లి ఎవరో రోమా సైనికుడితో తప్పు చేసి క్రీస్తును కన్నది అనే ఒక నీచమైన భావజాలంతో కూడినటువంటి పోస్టులు షేర్ చేస్తూ, కామెంట్లు చేస్తూ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నటువంటి నిన్నగాక మొన్న పుట్టిన 30 ఏళ్ల, 40 ఏళ్ల, 50, 60 ఏళ్ల క్రూర మృగాలు సోషల్ మీడియాలో ఉన్నాయి. వాళ్ళ వయసు ఎంత అంటే మహా అయితే ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు. ఈ 50, 60 ఏళ్లలో వాడికి సంబంధించిన పుస్తకాలే వాడు సరిగా చదివి చావలేదు. ఆ విషయం నాకు తెలుసు. ఇతర మతాల మీద దుమ్మెత్తిపోయాలి అనే నీచమైన ఆలోచనతో గ్రంథంలో లేని విషయాలు, గ్రంథ పరిజ్ఞానం లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఇది ఎంత బాధాకరం, ఇది ఎంత ప్రమాదం. దీన్ని ఖండించాలా వద్దా అంటే ఖండించాలి. కానీ ఖండించకుండా ఆ నీచమైన మాటలు మాట్లాడే వ్యక్తినే తీసుకొచ్చి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి ఒక అత్యున్నతమైన స్థానంలో రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నటువంటి వ్యక్తులు కూడా ఆధ్యాత్మిక భావజాలం కలిగిన వారుగా వాళ్ళని ప్రొజెక్ట్ చేయడం అనేది మన దేశానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. మనం ఏమనలేం, బాధపడడం తప్ప ఏమీ చేయలేం. అలా మాట్లాడుతున్నవాడు మాట్లాడింది రైటా అంటే రైట్ కాదు, రాంగ్ అది. మరి వాడు ఆధ్యాత్మికవేత్తగా ఇతగాడికి ఎలా కనబడ్డాడు? తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ నియోజకవర్గంలో జరుగుతున్న ఏదో ఇష్యూని ప్రొటెక్ట్ చేసుకోవడానికి గాలిగాడిని తీసుకొచ్చి, గుండుగాడిని కూర్చోబెట్టి మాట్లాడించుకుని ఏదో పెద్ద ఆధ్యాత్మికవేత్తను తీసుకొచ్చానని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నటువంటి ఒక రాజకీయ నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడంటే సిగ్గుపడాలి. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు సిగ్గుపడాలి. మనం ఏం చేయలేం. ఎందుకు చేయలేమంటే అధికారం వాళ్ళ చేతుల కింద ఉంది కాబట్టి మనం ఏం చేయలేం. కానీ ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. అప్పుడు నువ్వు ఉన్న కుర్చీలో నుండి దేవుడే నిన్ను దించేస్తాడు. నువ్వు ఉన్న అధికారంలో నుండి దేవుడే నిన్ను దించేస్తాడు. అప్పుడు సిగ్గుపడతావు. తప్పు చేశాను అని సిగ్గుపడతావు. ఉన్న వాస్తవం మాట్లాడితే తప్పు లేదు. నిజంగానే బైబిల్ గ్రంథంలో అలా ఉందనుకోండి, అదే మాట్లాడేవు అనుకో, తప్పులేదు, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ లేని వార్త సృష్టించి ఒక పవిత్రురాలైన కన్యక అని గ్రంథంలో వ్రాయబడితే ఆమె ఎంత పవిత్రురాలు అంటే నేను పురుషుని ఎరుగని దానను అంది. అందా లేదా బైబిల్ గ్రంథంలో కన్య మరియ? అందా?
నేను పురుషుని ఎరుగని దానను అని దేవదూత ముందు మాట్లాడింది. మరంత పవిత్రురాలైన కన్య సర్వోన్నతుడైన దేవుని యొక్క ఎంపికలో ఒక భక్తురాలిగా, పరమ భక్తురాలిగా నిలబడితే ఆ భక్తురాలిని గూర్చి నీచమైన హేళనకరమైన మాటలు మాట్లాడడం అనేది సంస్కారహీనమైన నీచమైన పరిస్థితి. ఆ పరిస్థితిలో ఉన్నోళ్ళు ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఆధ్యాత్మికవేత్తలు అలాంటి గాలి వెధవలని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారు సోషల్ మీడియాలో, ఛానల్స్లో. రాజకీయ నాయకులు సిగ్గుమాలిన బతుకులు కదా. అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. దీని అంతటికీ కళ్ళెం వేయాలి, దీని అంతటికీ చరమగీతం పాడాలి అంటే ముఖ్యంగా క్రైస్తవుల్లో జ్ఞానం పెరగాలి, క్రైస్తవుల్లో వివేకం పెరగాలి, క్రైస్తవుల్లో మేమంతా ఒక్కటి అనే భావన రావాలి, ఐక్యత రావాలి. ఈ ఐక్యతతో తమ్మును తాము దేవునికి సమర్పించుకోగలిగే రోషం, పౌరుషం ఉండాలి. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను కదా, నాలాగా మీరందరూ మాట్లాడగలరా? మాట్లాడరు. ఎందుకు మాట్లాడరంటే మీకేవో ఉంటాయి, మాకెందుకులేండి అని. అంతే కదా, మాకెందుకులేండి. చాలామంది అలాగే తగలట్టారు. ఎవరినైనా ఒక పాస్టర్ గారి గురించి ఏమైనా చిన్న కామెంట్ ఎవరైనా చేశారనుకోండి, అందరికి నొప్పి వస్తుంది. ఇప్పుడు నన్ను అంటే మీకు బాధ కలుగుద్ది, నన్ను ప్రేమించే వాళ్ళకి బాధ కలుగుద్ది, నా ఫాలోవర్స్కి బాధ కలుగుద్ది. మా అన్నయ్య అంటావా అంటారు. అరే నన్నంటే బాధపడాలా, యేసుప్రభుని అంటే బాధపడాలా? నన్నంటే బాధ, మరియ తల్లిని అవమానిస్తుంటే బాధపడాలా? దేనికి బాధపడాలి? కేవలం మరియ తల్లి ఒక బైబిల్లో మాత్రమే లేదు సుమా. ఇస్లాం వారు నమ్ముతున్న ఖురాన్లో కూడా ఆమెను గూర్చినటువంటి ప్రస్తావన బైబిల్ వ్రాయబడిన 600 సంవత్సరాల తర్వాత వ్రాయబడినటువంటి ఖురాన్లో వ్రాశారు. వాళ్ళు కూడా మరియంని ఒక భక్తురాలిగా అభివర్ణిస్తారు. ఇస్లాం సోదరులు కూడా మరియంని ఒక భక్తురాలిగా అభివర్ణిస్తారు, ఒక ఉత్తమురాలిగా కీర్తిస్తారు. మరి అలాంటి ఆమెను గూర్చి విచ్చలవిడిగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళను వదిలేస్తున్నారు అంటే ప్రభుత్వాలు ఏమనాలి? ఇదే విధంగా వేరే వాళ్ళ గురించి, ఎవరి గురించి మాట్లాడినా వెంటనే చర్యలు తీసుకుంటారు. మొన్న ఈ మధ్య కూడా చెప్పాను, ఆయన ఎవరో నా అన్వేష్ అని ఒక ఛానల్ ఏదో ఉంది అయింది. ఆయన ఏదో మాట్లాడారని చెప్పేసి ఆయన సారీ చెప్పినా కూడా, క్షమాపణ కోరినా కూడా, 2-3 సార్లు క్షమాపణ చెప్పినా కూడా మన్నించకుండా ట్రోల్ చేశారు, కేసులు పెట్టారు. మరి ఇతర మతస్థుల పరిస్థితి అలా కాదా? ఈ రాజ్యాంగం, సమాన రాజ్యాంగం ఉన్న మన దేశంలో ఇతర మతస్థులకు ఆ హక్కు లేదా? ఇతర మతస్థుల పరిస్థితి అలాంటిది కాదా? ఇతర మతస్థులకు ఆ గౌరవం లభించదా? అంటే లభించదనే కనబడుతోంది. ఇలాంటి పరిస్థితులు ఇంకా 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 పెరుగుతూ పోతే మత సామరస్యం దెబ్బతింటుండే. అలా జరగకూడదు. నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఏ మతం వారైనా ఇతర మతాల వాళ్ళను దూషించే హక్కు వాళ్ళకి లేదు. నీ గ్రంథాన్ని నువ్వు చదువుకో, నీ గ్రంథంలో ఉన్న విషయాలు నువ్వు చెప్పుకో, అయిపోయింది. పరాయివాడు ఎవడైనా వచ్చి క్వశ్చన్ చేస్తే, పబ్లిక్ డిబేట్లో ఏమైనా క్వశ్చన్ చేస్తే క్వశ్చన్ చేయి, ఆన్సర్ ఇయ్యి. అర్థమైందా? అది సామరస్యంగా ఉండాలి, కుట్రపూరితంగా గొడవలు రేపే విధంగా కాదు. సామరస్యంగా గ్రంథ పరిశీలన చేసేది వేరు. కానీ ఇలాగా మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వాల్లో వ్యక్తులు ఉంటుంటే ఇంకా కంచే చేను మేస్తే కాచేది ఎవరన్నట్టు, ప్రభుత్వాలలో ఉన్న వ్యక్తులే ఇలాంటి దుర్భర పరిస్థితుల్లోకి దిగజారిపోతుంటే సామాన్య మానవుల పరిస్థితి ఏమిటి? కాబట్టి మీరు జాగరూకులైన దేవుని పిల్లలుగా, మిమ్మును గూర్చి హేతు అడిగే ప్రతివానికి ఎల్లప్పుడూ సమాధానం చెప్పుటకు సిద్ధమైన మనస్సు గలవారిగా, శక్తి వంచన లేకుండా సత్క్రియలు చేసేవారిగా, నీతి మార్గంలో నడుస్తూ ఇతరులను నడిపించేవారుగా ఉండాలి. దానికి ఒక కమిట్మెంట్ కావాలి. ఇప్పుడు నేను ఎక్కడైనా మాట్లాడగలను, ఎవరితో అయినా మాట్లాడగలను, ఏదైనా మాట్లాడగలను. బైబిల్కి సంబంధించి ఏ అగ్నిబాణం అపవాది వేసినా దాన్ని ఎదుర్కోగలిగే శక్తి నా దగ్గర ఉంది. నేను 199% బైబిల్కి సంబంధించి అపవాది వేసే ఏ అగ్నిబాణాన్నైనా ఎదుర్కోగలను, ఎదుర్కొని నిలబడగలను, మాట్లాడగలను, పోరాడగలను.
అలా నేను తర్పీదు పొందుకున్నాను. మరి అలాంటి తర్పీదు మీరు కూడా పొందాలి కదా, పొందాలా వద్దా? ఖచ్చితంగా పొందాలి. మీరు కూడా నేర్చుకోవాలి కదా, ఖచ్చితంగా నేర్చుకోవాలి. అంత మాత్రంతో సరిపోదు, సమర్పణా జీవితం ఉండాలి. ఏముండాలి? సమర్పణా జీవితం ఉండాలి. ఈ పదం చాలా ఇంపార్టెంట్, రాసుకుని పెట్టుకోండి. ఏమిటది? సమర్పణ. సమర్పణ. ఇందాకైనా పాట పాడావు నువ్వు, సమర్పణ ఏదో పాట పాడావు, ఎవరో పాడుతున్నట్టు వినపడింది నాకు. సమర్పణ అనేది ఆధ్యాత్మిక దృష్టికోణంలో చాలా 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 విలువైంది. చాలా విలువైంది. ఎంత విలువైందంటే బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతాలు దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయం. ఇక్కడ యెహోషాపాతు తన అధిపతులను గూర్చి లెక్క వ్రాయబడిన క్రమంలో 16వ వచనం మీరు చదివితే చాలు. ఆ అధిపతుల గురించి చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆ సైన్యాధిపతుల గురించి, అధికారుల గురించి చెప్తూ ఉంటారు. ఇక్కడ 3వ వాడు జిక్రీ కుమారుడై యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకముగా సమర్పించుకునిన అమస్య అని వ్రాయబడింది. ఆ ఒక్కటి అండర్లైన్ చేసుకోండి చక్కగా. యెహోవాకు అనగా దేవునికి తనను తాను ఎలాగట? బలవంతంగానా? కాదు. ఎలాగా? మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్య. అమస్య అని వ్రాయబడింది. ఈ వ్యక్తి తనను తాను దేవునికి మనస్ఫూర్తిగా సమర్పించుకున్నాడు. తనను తాను తండ్రికి అప్పగించుకున్నాడు. తానంతట తానే నేను దేవుని వాడను, దేవుని కొరకు బ్రతకాల్సిన వాడను, ఆయన చిత్తాన్ని జరిగించవలసిన వాడను, ఆయన సంకల్పానుసారం జీవించవలసిన వాడను, అలా నేను నిలబడాలి అని నిలబడినటువంటి ఒక యోధుడుగా ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అమస్య. మీరు భక్తులందరినీ తరచి చూడండి, తమ్మును తాము డెడికేషన్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? డెడికేషన్. ఏంటా డెడికేషన్ అంటే, నేను ఆయన కోసం నిలబడాలి అని డెడికేషన్. అంత ఖచ్చితంగా డిసైడ్ అవ్వడం, అలా వర్క్ చేయటం, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకోవటం, నేనున్నాను అని నిలబడటం, దీన్నే సమర్పణ అంటారు. సమర్పణ. చూడండి, పిల్లలు లేక చాలా సంవత్సరాలు బాధపడినటువంటి హన్న ఒకరోజు దేవుని సన్నిధిలో సమర్పణ చేసేసుకుంది. అయ్యా, నీవు నాకు మగబిడ్డనిస్తే పాలు విడవగానే తీసుకొచ్చి నీ సన్నిధిలో అప్పగించేస్తానంది. అలాగే తీసుకొచ్చింది, కొడుక్కి నేర్పించింది, పాలు విడిచినప్పుడు తీసుకొచ్చింది, అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. అతనే ప్రవక్త అయిన, న్యాయాధిపతి అయిన, దీర్ఘదర్శి అయిన సమూయేలు. ఈయన దేవుని సన్నిధిలో పెరిగాడు, ఆ తర్వాత గొప్ప కార్యాలు చేశాడు, సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నటువంటి గొప్ప నాయకుడు. అలాగా ఒక సమర్పణ అనేది భక్తి జీవితంలో భాగం కావాలి. చాలామంది భక్తి చేస్తుంటారు బయట కూడా. నేను ఇన్ని రోజులు నేను దేవునికి సమర్పించుకున్నాను, ఇన్ని రోజులు ఇలా చేశాను, ఇన్ని రోజులు అలా మొక్కుకున్నాను, ఇలా చెప్తుంటారు మనకి. కానీ క్రైస్తవ భక్తి జీవితంలో సమర్పణ అంటే ఏంటి? సంపూర్ణంగా దేవునికి ఇచ్చేయడు. ఏం సమర్పించాలి ఆయనకి? ఎలా సమర్పించుకోవాలి ఆయనకి? ఇది ఇంపార్టెంట్. మీరు ఆలోచించండి. క్రైస్తవుల్లో కూడా ఈ మధ్య కొత్త విధానాలు ఎప్పుడో వచ్చేయాలండి. ఈ మధ్య కదా కొత్త విధానాలు. గౌరీపట్నం కొండకి వెళ్ళాము, తలనీలాలు సమర్పించామంటారు. ఎవడు అడిగాడు మిమ్మల్ని? గౌరీపట్నం కొండకు వచ్చి మీ తలనీలాలు సమర్పించమని ప్రభు మిమ్మల్ని అడిగాడా? అడగలేదు అసలు. అవి అడగనివి మీరు ఎందుకు సమర్పించాలి? నాకు అర్థం కాదు. అడిగినవి కదా మీరు చేయాల్సిందే. అడగనివి ఎందుకు చేస్తున్నారు మీరు అని మనం అడిగినా వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఒకవేళ మనం ఇలా అడిగామనుకోండి, తెగ బాధపడిపోతారు వాళ్ళు. మార్చి 23, 24, 25 అనుకుంటాం, 3 రోజులు అక్కడ కొండ మీద పెద్ద ఉత్సవాలే చేస్తారు గౌరీపట్నంలో. అక్కడ అన్నీ పనికిమాలిన పనులు జరుగుతాయి. నేను ఎప్పుడో 2010లో ఫైనాన్స్ బిజినెస్ చేసినప్పటి నుంచి ఆ రూట్లో నాకు తెలిసి అవన్నీ చూశాను చాలాసార్లు.
అంటే అక్కడ జరిగే పనులకి వీళ్ళు చేసే పనులకి సంబంధం ఉండదు. ఆ మెట్లన్నీ మోకాళ్ళ మీద ఎక్కిపోతున్నారంట క్రైస్తవులు. అరే నాయనా, నిన్ను ఎవడెక్కమన్నాడు? ఆయనకి ఏమొస్తుంది? ఇది కాదు సమర్పణ అంటే. భక్తి జీవితంలో, నీతి మార్గంలో యథార్థమైన ప్రవర్తన గలవారై ఆయన కొరకు రోషం కలిగి, పౌరుషం కలిగి నిలబడాల్సినటువంటి పరిస్థితిలో ఉండాలి. అది కదా దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఇంతే కదా ఆయన నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా ఆయన నిన్ను అడుగుచున్నాడు అన్నాడు. ఏం అడిగాడు ఇంతకీ? దయ, సత్యము, కనికరము. అంతేనా? ఆయన కోరుతున్నవే దయ, సత్యము, కనికరము. ఇంతే కదా. నీ దేవుడు నిన్నేమైనా బండరాళ్ళు మోయమన్నాడా? నిన్నేమైనా బరువులు ఎత్తుకోమన్నాడా? నిన్నేమైనా బాధపడమన్నాడా? ఏమడిగాడు? ఆయన అడిగినవి చాలా సులభమైనవి, భారమైనవి. యెహోవా మన మీద మోపువాడు కాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే నీ భారమే ఆయన మీద మోపమన్నాడు. ఆయన ఎప్పుడు నిన్ను భారం పెట్టలేదు, నీ మీద భారం పెట్టలేదు. అంత ప్రేమ గలవాడు, కృప గలవాడు, కరుణ గలవాడు, సర్వోన్నతుడైన దేవుడు. ఇది మనకు అర్థం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సమర్పణ అనగానే హృదయాంతరాలలో నుండి వచ్చేటువంటి ఒక అవ్యక్తమైనటువంటి పరిపూర్ణ ప్రేమ భావన. ఆ భావనలో నుండి సమర్పణ అనేది వస్తుంది. నేను దేవునికి సమర్పించేసుకున్నానండి అంటే దేనికోసం? ఆయన పని కోసం, ఆయన చిత్తాన్ని జరిగించడం కోసం, ఆయన నామాన్ని మహిమపరచడం కోసం. సమూయేలు ఏదైనా పని పెట్టుకున్నాడు అసలు ఆయన జీవితంలో? ఆయన పనంతా దేవుని సన్నిధిలోనే గడిచింది, దేవుని పనుల మీద గడిచింది, న్యాయాధిపతిగా గడిచింది, దీర్ఘదర్శిగా గడిచింది, ప్రవక్తగా గడిచింది. అక్కడే పోషింపబడ్డాడు, అక్కడే జీవించాడు, అక్కడే కలకాలం ఉండిపోయాడు. చచ్చిపోయేంత వరకు ఆయన దేవుని సన్నిధిలో గడిపి చచ్చిపోయాడు. అంటే ఒక శరీరం తన జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో గడిపింది అంటే ఆ శరీరం ఎంత గొప్ప శరీరం, అవునా కాదా? ఆ అస్థిపంజరం ఎంత గొప్ప అస్థిపంజరం అది. ఆ ఎముకల గూడు ఎంత గొప్ప ఎముకల గూడు అది. అరే అన్ని యంత్రాలు లోకంలో తిరుగుతున్నాయి, కానీ యంత్రాలన్నీ దేవుని కోసం వాడబడే యంత్రాలు కావు. ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు సమాజంలో చాలామంది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో, ఎలా భ్రష్టు పట్టిపోతున్నారో వాళ్ళకే తెలీదు. కానీ అక్కడ ప్రవక్త జీవితాన్ని మీరు తరిచి చూస్తే ఆ శరీరం అంతా అక్కడే నలిగిపోయింది. దేవుని సన్నిధిలో నలిగిపోయిన శరీరం అది. దేవుని సన్నిధిలో అరిగిపోయిన శరీరం అది. దేవుని సన్నిధిలో కూర్చున్న శరీరం, దేవుని సన్నిధిలో కష్టపడిన శరీరం అది. అది కదా సమర్పణ అంటే. సమర్పణ అంటే అదే. నేను దేవుని కోసం నిలబడాలి, నా జీవితం దేవునిది అని నిలబడాలి, ఈ పోరాటంలో నేను కూడా భాగమే అని నిలబడాలి, రోషం కలిగి పౌరుషం కలిగి ముందుకు కదలాలి, అపవాదితో యుద్ధం చేయగలగాలి. అలా నీ దేహాన్ని సజీవయాగంగా దేవునికి సమర్పణ అన్న పదం అక్కడ కూడా ఉంటుంది మీకు. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో, రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం చూడండి ఏమనుందో అక్కడ. సహోదరులారా అంటే అందరిని ఉద్దేశించి చెప్తున్నాడు, ఒక్కళ్ళనిద్దరిని కాదు. సహోదరులారా, దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా, అబ్బా ఎంత బాగుందో కదా అన్నమాట, మీ శరీరాలే ఆయనకి ఇచ్చేయండి అన్నాడు. మీ శరీరాలు చచ్చిపోయిన శరీరాలు కాదు. ఏ శరీరాలు? మనం చచ్చిపోయాక మన సిలువ మన సమాధి మీద వేసేసుకుంటాం సిలువ. సమాధి మీద అయితే జీవితాంతం ప్రశాంతంగా మొయ్యొచ్చు అనుకుంటామేమో మనం. కానీ సిలువ సమాధి మీద మొయ్యాలా, బతుకుండగా మొయ్యాలా? కదా. సిలువ ఎప్పుడు మొయ్యాలి? ప్రతివాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవాలని అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలన్నారు. మనం సమాధి మీద వేసేసుకుంటున్నాం పెద్ద సిలువ. మన క్రైస్తవులందరూ సమాధుల మీద ఏం పెట్టేసుకుంటున్నాం? సిలువ పెట్టేసుకుంటున్నాం. అక్కడ మోసేత్తనం, ఇబ్బంది లేకుండా మోసేత్తనం. మొత్తం పొడుగు పొడుగు పెట్టేసుకుని మోసేత్తనం అంతే, అలా పడుకొని. అలా మోసేద్దామా సిలువని? ఏమా మట్టి సమాధి చేసిన వాళ్ళకి కూడా గుచ్చిస్తాం పట్టుకెళ్ళి. పెట్టోడే ఇచ్చేస్తున్నాడు. పెట్టి తయారు చేసినోడే, పెట్టి అమ్మేవాడే వీళ్ళు ఎలా సిలువ కూడా అడుగుతారని 2 మొక్కలు కలిపేసి ప్లస్ గుర్తులు ఇచ్చి పడేస్తున్నాడు. ఇంకా పెట్టితో పాటు సిలువ వచ్చేస్తుంది. ఆ పెట్టిలో పెట్టేయడం, శవాన్ని తీసుకెళ్ళిపోవడం, మట్టిలో గుచ్చేయడం, మోసేయి. ఇంకా సిలువ మోసేయి. ఎక్కడ? సమాధిలో మోసేయి.
కానీ బైబిల్ ఏముంది చెప్పండమ్మా? బైబిల్ ఏముంది? నువ్వు బతుకున్నప్పుడు మొయ్యి నాయన సిలువ అన్నాడు దేవుడు. ఎప్పుడు మొయ్యమన్నాడు? బతుకున్నప్పుడు మొయ్యి. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలనని వ్రాయబడింది వాక్యంలో. ప్రతి దినము ఆయన సిలువను ఎత్తుకుని వెంబడించాలి అని వాక్యం చెబుతుంటే దీన్ని ఫాలో అవట్లా, దానికి భిన్నంగా ఫాలో అవుతున్నాం. అవునా? ఇక్కడ రోమాపత్రిక 12:1 ఏమని అంటున్నాడంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అన్నాడు. వచనం భావం అన్నీ అర్థమవుతున్నాయా మీ అందరికీ? ఏమని బ్రతిమలాడుతున్నాడంట? మీ శరీరాలను ఆయనకు సమర్పించేయండి, ఇచ్చేయండి గిఫ్ట్గా దేవుడికి. ప్రభువా, ఇక మీదట ఈ దేహం నీది అని చెప్పండి. ఈ యంత్రం నీది, ఇది నీ కొరకు వాడబడే దేహం అని చెప్పండి. నేను నీ కోసం పని చేస్తాను అని చెప్పండి. నీ చిత్తాన్ని జరిగిస్తాను అని చెప్పండి. మీ నామ మహిమార్థమై ఈ భూమి మీద బతికినంత కాలం జీవిస్తాను అని చెప్పండి. అది సమర్పణ జీవితం అంటే. అలా సమర్పించుకోవాలి భక్తి జీవితాల్లో మనం అందరం కూడా. అవునా? పూర్తి డెడికేషన్ ఉండాలి, పూర్తి కమిట్మెంట్ ఉండాలి, పూర్తి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ప్రభు పని కొరకు నిర్ణయింపబడిన వారు అని ఉండాలి. చూడండి, అపోస్తల కార్యాల్లో అపోస్తలు సేవ ప్రారంభించిన తర్వాత శిష్యులు రోజు రోజుకి వాక్యం విని దగ్గర అవుతున్నారంట. వాక్యం విని దగ్గర అవుతుంటే వాళ్ళు ఒక పని వచ్చింది వాళ్ళకి. ఆ పని ఏమిటో చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 1వ వచనం. ఆ రోజుల్లో శిష్యుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. రోజు రోజుకి వాక్యం విని జనాలు పెరిగిపోతున్నారు. అలా పెరిగిపోతున్నప్పుడు పరిచర్య అనుదినం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎప్పుడు చేస్తున్నారు మీరు పరిచర్య? ఇక్కడ టీం ఉన్నారు కదా, పనిచేసే టీం ఉన్నారు లేదా? మన సంఘంలో ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. ఏదో పని, పెద్దదో చిన్నదో ఏదో పని చేసేవాళ్ళు ఉన్నారా లేదా? చేతులెత్తండి అమ్మా. ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి. నేను ఏదో పని చేస్తానే ఉంటానండి ఇక్కడ అన్నవాళ్ళు. మరే ఇంకొన్నారా? బయట కూడా ఉన్నారా? సెమినార్లో పని చేసేవాళ్ళు ఉన్నారా? చేతులెత్తండి. సెమినార్లో ఏదో పని చేసేవాళ్ళు, ఏ పనైనా పర్లేదు చేసేవాళ్ళు లేరా? ఉన్నారుగా? చూడండి, అదిగో ఇంకా ఉన్నారా? రైట్. బయట కూడా ఉన్నారుగా? రైట్. ఇప్పుడు మీది సంవత్సర పరిచర్య ఒకరిది. ఎవరిది? సెమినార్లో చేసేవాళ్ళది. ఏ పరిచర్య? సంవత్సర పరిచర్య. అంటే మళ్ళీ జనవరి దాకా ఈ కట్టి కదలదు. ఈ కట్టి కదలాలంటే మళ్ళీ ఎప్పుడు ఏం రావాలి? జనవరి రావాలి. అప్పుడు కదులుద్ది బండి. అప్పుడు దాకా అలాగే ఉంటుంది. తర్వాత వారపు పరిచర్య ఎవరిది? ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళది. వీళ్ళు ఎప్పుడు పని చేస్తారు? మనకి ఆదివారం మాత్రమే పరిచర్యలో ఉంటారు. ఆదివారపు పరిచర్య. కొంతమంది సభల పరిచారకులు ఉంటారు. సభలు వచ్చినప్పుడు పరిచర్యలో వాడబడతారు. సభలు రావాలి ఎక్కడైనా సరే. 3 దినాల సభలు కావచ్చు, 4 దినాలు కావచ్చు, 5 దినాలు కావచ్చు, వారం కావచ్చు. ఎప్పుడైనా సభలు పెట్టామనుకోండి ఎక్కడైనా. త్వరలో మర్చిపోయిన వైజాగ్లో, గుంటూరులో సభలు ఉంటాయి. త్వరలో మీకు మన గ్రూపుల్లో వచ్చేస్తాయి, పోస్టర్లు చూసుకోండి. రీసెంట్ డేస్లోనే పెట్టబోతున్నాం. మన ఐఫర్ గాడ్ మినిస్ట్రీ ద్వారా సహకారులు ఉన్నారు. సహకారుల గ్రూప్ ద్వారా ఆ వైజాగ్ అండ్ గుంటూరు 2 ప్రాంతాల్లో మీటింగ్స్ జరపబోతున్నాం. దానికి ఒక టీం కావాలి. ఈ టీము సభల పరిచారకులు. ఆ 3 రోజులే మన టీం వస్తారు. 3 రోజులు ఉంటారు, కష్టపడతారు, మళ్ళీ వచ్చేస్తారు. కానీ ఇక్కడ అపోస్తలుల కాలంలో పరిచర్య వారం కాదు, సంవత్సరం కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, ఎవ్రీడే పని ఉందంట. ఎవ్రీడే పని ఉంది. మరి ఎవ్రీడే పని అంటే సమర్పించుకున్న వాళ్ళు కావాలిగా. అవునా కాదా? ఎవరు సమర్పించుకుంటారు దేవుని పని కోసం అంటే ఎవరొకళ్ళు నిలబడాలి, చేతులు ఎత్తాలి. ఆ అనుదిన పరిచర్య కొరకు చాలామంది సమర్పించుకున్నారు.
సమర్పించుకుని ఆ పరిచర్యలో వాడబడుతున్నారు. అనుదిన పరిచర్య అని వ్రాయబడింది, చదువుదాం. తమలోని విధవరాండ్రను కొంతమంది ఎవరో చిన్న చూపు చూశారంట అని భాషాభేదం వచ్చింది అక్కడ. ఏ భేదం? భాషాభేదం. రాకూడని భేదం ఇది. కుల భేదాలు ఉంటాయి, జాతి భేదాలు ఉంటాయి, మత భేదాలు ఉంటాయి, ప్రాంతీయ భేదాలు ఉంటాయి, వర్గ భేదాలు ఉంటాయి. అందులో మరో భేదం ఏమిటి? భాషాభేదం. చూడండి, తమిళనాడు కానీ కర్ణాటక కానీ వెళ్ళాం అనుకోండి, మన నెంబర్ ప్లేట్ కనబడింది అనుకోండి, చాలా చీప్గా చూస్తారు వాళ్ళు. నిజం ఇది. కేరళ, తమిళనాడు, కర్ణాటక వెళ్తే తెలుగు బోర్డులు కానీ కనబడ్డాయి అనుకో, నెంబర్ బోర్డులు, మన కారు బోర్డులు, వాళ్ళకి ఏదో మనం హీనంగా కనబడతామండి, దరిద్ర కొట్టే వాళ్ళకి. నాకు కోపం వస్తుంది. ఇక్కడికి వస్తే మనం ఏం పట్టించుకోం. మన తెలుగు వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళందరికంటే మంచోళ్ళు, గర్వంగా చెప్తున్నాను నేను. ఆన్ రికార్డ్, కావాలంటే వీడియో పెట్టుకోండి, పట్టుకెళ్ళి, నాకేం భయం లేదు. ఎందుకంటే నేను చూశాను అలాంటి వాళ్ళు కొంతమందిని. మనకు ఆ జాడీ ఉందా? ఆ జాడీ ఉందా మనలో? లేదు. ఎవరైనా అది తమిళైనా, మలయాళీ అయినా, కన్నడిగులైనా మనం ప్రేమిస్తాం. అలానే వాళ్ళలో కూడా అందరూ అలా ఉండరు, వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉంటారు. కానీ కొంతమంది అలా వ్యవహరిస్తున్నారని నేను బాధపడుతున్నానంటే, నేను అందరినీ చుట్టి మాట్లాడట్లేదు. అన్ని చోట్ల మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సరే, మనకు అందరన్నా ఇష్టమే, మన మనోళ్ళు, మన భారతీయులు. భాషాభేదం ఉండకూడదు. భారతీయులు అన్నప్పుడు మళ్ళీ భాషాభేదం ఏంటి? తమిళం మన భారతీయ భాషే, కన్నడ మన భారతీయ భాషే, మలయాళం మన భారతీయ భాషే, హిందీ మన భారతీయ భాషే, తెలుగు మన భారతీయ భాషే కదా. అందరూ మనవారే. భారతీయులందరూ అన్నదమ్ములు, భారతీయులందరూ నా సహోదరులని కదా ప్రతిజ్ఞ చేసాం. తెలుగు వాళ్ళైనా సహోదరులు, మలయాళీలైనా సహోదరులు, తమిళ వాళ్ళైనా సహోదరులు, కన్నడిగులైనా సహోదరులు అని అనలేదు మనం. హిందీ వాళ్ళైనా సహోదరులు అని అనలేదు. మనం ఏమన్నాం? భారతీయులందరూ నా సహోదరులు అన్నాం. మరి అలాంటప్పుడు ఈ భాషా భేదాలు ఉండొచ్చా? ఉండకూడదు. కొన్ని చోట్ల గొడవలు చేస్తారు తెలుసా. పోస్టర్ కన్నడలోనే వేయాలి, మీరు తెలుగులో ఎందుకు వేసారంటాడు ఒకడు. పోస్టర్ తమిళ్లోనే ఉండాలి, మీరు తెలుగులో ఎందుకు వేసారంటాడు ఇంకొకడు. పోస్టర్ మలయాళీలోనే ఉండాలంటాడు. చూశారు? అలా ఉంటాయి కొన్ని చోట్ల. అవి ఉండకూడదు, భాషా భేదాలు ఉండకూడదు. అందరు మనోళ్లే, భారతీయులే అన్న భావన ఉండాలి. ఇక్కడ కూడా అదే ప్రాబ్లం. హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళ మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగారంట. సాతానుగాడు ఎక్కడ చిచ్చు పెట్టాలో అక్కడ పెట్టేస్తాడు. ఆ మధ్య చూడండి, తెలంగాణ ఆంధ్ర ఎంత పెంట అయిపోయింది. దాని మీద తెలంగాణ పాటలు, సమైక్యాంధ్ర మీద సమైక్యాంధ్ర పాటలు, ఎన్ని పాటలు, ఎన్ని ఫైట్లు, గొడవ. అందులో రాజకీయ నాయకులు మేలు పొందారు అంతే. మొత్తం మీద ఇద్దరు తెలుగు వాళ్ళని ఏం చేశారు? ఎడదీసి పడేశారు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు సౌత్ ఇండియాలో. తమిళులకు ఒకటే రాష్ట్రం, మలయాళీలకు ఒకటే రాష్ట్రం, కన్నడిగులకు ఒకటే రాష్ట్రం, తెలుగు వాళ్ళకి మాత్రం 2 రాష్ట్రాలు. స్పెషల్, మనం అన్నింటిలో స్పెషలే. సో ఆ పెంట, ఈ భాషాభేదం అనే పెంట యూదుల్లో కూడా వచ్చి సనుగుతుంటే, అప్పుడు 12 అపోస్తలులు తమ యొక్క శిష్యుల సమూహాన్ని పిలిచి, అరే నాయనా, మేము దేవుని వాక్యం బోధించడం మానేసి ఆహారం పంచి బల్లల యొద్ద భోజనాలు వడ్డిస్తే మంచిది కాదన్నాడు. దానికి అది మాకు అప్పచెప్పకండి. అది ఇప్పుడు ఎవరి పనాలు చేయాలి కదా. ఇప్పుడు సెమినార్ సభ జరుగుతుంటుంది. అనే ఈ రోజుకి నీ డ్యూటీ మేము తీసుకుంటాం, మా డ్యూటీ నువ్వు తీసుకున్నాం అనుకో. వంటింటి పరిచయం చేసేవాళ్ళు, వడ్డించడం నాకు వచ్చు ఏంటి, ఏదో వంట దగ్గర సాయం చేయమన్నా చేసేయగలను, నాకు వచ్చు, చేసేయచ్చు. కానీ నా ప్లేస్లో నేను తప్ప ఇంకొకటి నిలబడితే నా అంత న్యాయం చేస్తావా? నువ్వు చేయలేవు కదా. నా అంత న్యాయం చేయగలవా? చేయలేవు కదా. మరి అప్పుడు నన్ను తీసుకెళ్ళి అక్కడ పెడితే ఏమైనా బాగుందా? అపోస్తలు కూడా అదే బాధపడ్డారు. అరే నాయనా, మేము అపోస్తలం, దేవుని చేత అభిషేకింపబడి పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించబడుతూ ప్రభువుతో తిరుగుతూ ఈరోజు ఈ పరిచర్యలోకి మిమ్మల్ని అందరినీ పిలిచింది మేము వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు. ఇప్పుడు మేము వాక్యం బోధించడం మానేసి ఆహారం పంచిపెట్టడానికి సమర్పించుకుంటే అది మంచి పద్ధతి కాదు. కాబట్టి అది కరెక్ట్ కాదు అని ఏం చెప్పారంటే, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషుల్ని మీలో ఏర్పరచుకోండి అన్నాడు.
ఆత్మతో జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన వాళ్ళు చేయాలి పరిచర్య. ఆత్మతో నిండుకున్న వారై ఉండాలి, జ్ఞానంతో నిండుకున్న వారై ఉండాలి. వాళ్ళకి అప్పగించండి పరిచర్య. ఆత్మతోనూ పరిశుద్ధాత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు సంఘం ద్వారా పొందుకున్న 7 మనుష్యులు మీలో ఏర్పరచుకోండి. ఇప్పుడు మీరు అనొచ్చు, మంచి పేరు పుట్టినప్పటి నుంచి ఉండాలా అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అక్కడి నుంచి రాకూడదు. మంచి పేరు అనేది ఎక్కడ రావాలి? మారు మనసు పొంది సంఘానికి వచ్చాక. అంతే తప్ప పూర్వహింసకుడు, దోషకుడు, హానికరుడు కాబట్టి పౌలా నువ్వు పనికిరావన్నావు అనుకో, ఆయనలాగా నువ్వు చేసి చావలేవు. అంతే కదా. ఎవడో ఇక్కడ ఉత్తముడు కాదు కదా. పూర్వకాలం మంది అందరం ఇందులో నుంచి వచ్చాం, ఆ బడిలో నుంచే వచ్చాం. ఏ బడిది? పాపం అనే బడి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి లెక్కలేసుకుంటూ రాకూడదు. నువ్వు నీతిని యథార్థతను కొలతలేసేప్పుడు సంఘానికి వచ్చాక మారు మనసు పొందాక నువ్వు ఎలా ఉన్నావు అంతే, అదే కావాలి. సంఘానికి వచ్చాక మారు మనసు పొందాక, ప్రభు నేను పిలుచుకున్నాక, ప్రభు కృపలో నువ్వు నిలబడ్డాక నువ్వు ఎలా ఉన్నావు, నీ క్యారెక్టర్ ఎలా ఉంది, నీ ఆలోచన విధానం ఎలా ఉంది, నీ జీవన విధానం ఎలా ఉంది, నీ నడవడిక ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. అర్థమైందా? అలాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకొని 7 మనుష్యుల్ని మీలో ఏర్పరచుకోండి. ఎంతమందినట? 7 ఎలక్ట్ చేయాలి. ఇప్పుడు ఎలక్షన్, 7 ఎలక్ట్ చేయాలి. ఆ 7లో మేము వారిని ఈ పనికి నియమింతుము. పరిచర్య, అనుదిన పరిచర్య. ఈ పనికి నియమిస్తా ఉన్నాడు. అంటే ఈ పనికి నియమించాలి అంటే ఆ 7 తమ్మును తాము ఏం చేయాలి? సజీవ యాగంగా సమర్పించుకోవాలి. వంకలో సాకులు చెప్పకూడదు. నిజంగా కమిట్మెంట్ అంటే ఎలా ఉండాలి తెలుసా? వాళ్ళకి అపోస్తలు భోజనం మాత్రమే పెట్టారు, జీతాలు కూడా ఇవ్వలేదు. తెలుసా మీకు ఆ సంగతి? వాళ్ళకి అపోస్తలు ఏం పెట్టారు? భోజనం పెట్టారంతే, జీతాలు ఇవ్వలేదు. ఆ భోజనం పెట్టడానికి కూడా సహకరించినటువంటి పిల్లలు ఉన్నారు. తమ చరస్థిరాస్తులు అమ్మి తెచ్చి ఎక్కడ పెట్టారంట? అపోస్తలుల పాదాల దగ్గర పెడితే వాళ్ళందరికీ సమానంగా పంచారు. అక్కడ భోజన పరిచర్య, అనుదిన పరిచర్య చక్కగా జరుగుతోంది. అందరూ కలబోసి ఒక చోట ఒక ధనాన్ని పోగేస్తుంటే ఆ ధనంతో అందరికీ సమానంగా పరిచర్య జరిగించారు. అంటే ఎవరి దగ్గర ఉన్న సామర్థ్యం కొలది వాళ్ళు తీసుకొచ్చి అక్కడ ఇచ్చేవారు. బలవంతం లేదు. మళ్ళీ అందులో పరిచర్యలో ఎప్పుడు ఏమీ లేదు, బలవంతం లేదు. ఈరోజు చూడండి సోషల్ మీడియాలో ఎన్ని ట్రోలింగ్సో మన క్రైస్తవ్యంలోని దశంభాగాల మీద. 1-2 బేభత్సమైన ట్రోలింగ్స్ నడుస్తాయి సోషల్ మీడియాలో. దశంభాగం అనేది అంటే 100లో 10 రూపాయలు పాత నిబంధన రూల్ అది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చాక 100లో 10, 100లో 50, 100లో 20 అన్న రూల్ లేదు. శ్రేష్టమైన భాగాన్ని పరిచర్య నిమిత్తం నీ హృదయంలో నిశ్చయించుకునే దాని ప్రకారం నువ్వు ఇవ్వాలన్నాడు అంతే. వారం నువ్వు వచ్చినప్పుడు, చందా పోగు చేస్తున్నప్పుడు పరిచర్య కొరకు నీ హృదయంలో నిశ్చయించుకున్న శ్రేష్టమైన భాగాన్ని నువ్వు ఇవ్వాలంతే. అది నీ సంపాదన మీద బేస్ అయి ఉంటుంది. నువ్వు ఎంత ఇవ్వాలని హృదయ నిశ్చయిత మీద బేస్ అయి ఉంటుంది. అక్కడ జరుగుతున్న పని మీద బేస్ అయి ఉంటుంది. అంతే సంఘంలో ఉన్న రూల్ అంతే. తప్ప నువ్వు 100 సంపాదిస్తే 10 ఇవ్వాలి, దశంభాగం ఇవ్వాలి, 1000 సంపాదిస్తే 100 ఇచ్చేయాలి, 10,000 సంపాదిస్తే 1000 ఇచ్చేయాలి, 1,00,000 సంపాదిస్తే 10,000 ఇచ్చేయాలన్న రూల్ కొత్త నిబంధనలో ఎక్కడా పెట్టలేదు దేవుడు. కొత్త నిబంధన ఒక్కటే చెప్తోంది, మీ హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వలేను. అది నీ హృదయ నిశ్చయత. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అందరి కుటుంబాల పరిస్థితులు ఒకలాగా ఉండవు. ఒక్కో కుటుంబం అప్పుల్లో ఉంటుంది, వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళకి తినడానికే కష్టమైపోతుంటుంది. ఒక కుటుంబం కష్టాల్లో ఉంటుంది, ఒక్కొక్కరికి ఉద్యోగం పోయి ఉంటుంది, ఒక్కొక్కరు నిరుద్యోగంలో ఉంటారు, ఒక్కొక్కరు ఇబ్బందులు ఇరుకుల్లో ఉంటారు, సమస్యల్లో ఉంటారు. అలాంటి వాళ్ళు తెచ్చి ఇవ్వలేరు, డబ్బులు ఎవరు వాళ్ళు. వాళ్ళ మీద భారం మోపితే వాళ్ళు దాన్ని భరించలేరు. దేవుడు భారాలు మోపేవాడా కాడు కదా, కనికరం గలవాడు కదా. దేవుడు అన్న వ్యాపారస్తుడా ముక్కుపిండి వసూలు చేయడానికి ఇస్తావా చస్తావా అని అడగడానికి. కానీ కొందరు సేవకుల వల్ల ఈ చెడ్డ పేరు వస్తుంది. మాకు ఇవ్వరు కానీ హాస్పిటల్లో కలిసి పెట్టుకుంటారన్నాడు ఒక దౌర్భాగ్యుడు. ఆ మాట అనొచ్చా? అసలు అనొచ్చా? సంఘం అంటే పిల్లలు కదా, మన పిల్లలు కదా వాళ్ళు, మన బిడ్డలు కదా వాళ్ళు, వాళ్ళని అలాగ అనొచ్చా? మాకు ఇవ్వడానికి ఏడుస్తారు, ఎక్కడ ఖర్చు పెట్టుకుంటారు? హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుంటారు అంటాడు. ట్రోలింగ్స్, విపరీతమైన ట్రోలింగ్స్ నడుస్తున్నాయి ఈరోజు క్రిస్టియానిటీ మీద. కారణం భయంకరంగా మార్చేశారు వాక్యాన్ని. అసలు కొత్త నిబంధనలో ఎక్కడ దశంభాగం రూల్గా లేదు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఇవ్వాలి, లేవీలకు ఇవ్వాలి.
మళ్ళీ ఇశ్రాయేలీలు కాని వాళ్ళు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇశ్రాయేలీలు మాత్రమే ఇవ్వాలి. లేవీలకే ఇవ్వాలి, మళ్ళీ ఇంకో జాతోడికి ఇవ్వడానికి లేదు. దశంభాగం ఇస్తే ఇశ్రాయేలీలు ఎవరికి ఇవ్వాలి? లేవీలకే ఇవ్వాలి. కొత్త నిబంధనలో లేవీలు, ఇశ్రాయేలీలు, యూదులు ఏమీ లేదు. యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు. మీరందరూ క్రీస్తునందు ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు సంఘానికి వారం వారం కూడుకున్నప్పుడు, చందా పట్టేటప్పుడు మీ యొక్క సంపూర్ణతలో నుండి, మీ యొక్క కలిమిలో నుండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది పరిచర్య కొరకు శ్రేష్టమైన భాగాన్ని ఇవ్వవలసిన వారై ఉన్నారు, అంతే. అది మీ హృదయంలో నిశ్చయించుకొనిన ప్రేమపూర్వక కానుక. మీ సమృద్ధిలో నుండి ఇస్తారు. అది అందులో బలవంతం ఉండదు, ఉండకూడదు, ఎవరిని బలవంతంగా అడగకూడదు. ఇది సంఘం యొక్క రూల్. అబ్బో, లేకపోతే ఎప్పటికి తెగ వసూలు చేసేద్దాం కదా దశంభాగాలు. ఆ గుమ్మంకాడ పెట్టేసి నీ జీతం ఎంత 10,000 ఇచ్చే 1,000, నీ జీతం ఎంత ₹1,00,000 ఇచ్చే 10,000. ఇదే పద్ధతి కాదు, అది దేవుడు నియమించిన పద్ధతి కాదు. దీన్ని మనం అందరం నేర్చుకోవాలి. నేను ఇంత ఓపెన్గా చెప్తే నాకు బడి ఎడుతారు, మళ్ళీ ఇది తినడో మనల్ని తిన్నవాడు అనుకున్నట్టు. రేపొద్దున దేవుడికి లెక్క చెప్పాలి వద్దా? అన్యాయం, నీవు చేసిన అన్యాయము కొలది మరలా నీకు లభించును అని ఉందా వాక్యంలో లేదా? అది చెప్పండి నాకు. నీవు చేసిన అన్యాయము కొలది మరలా నీకు లభించును అని ఉందా లేదా? ఉంది. ఇదే రాజమండ్రి దగ్గర నామవరం నుంచి ఒక ఫ్యామిలీ మన చర్చికి వచ్చేది, భార్యాభర్తలు. వాళ్ళు ఒకరోజు వచ్చారు, అన్న మాకు 2 సెంట్లు స్థలం ఉంది, అమ్మేస్తున్నాం, మీరు మీటింగ్స్ చేస్తున్నారు కదా, సువార్త పరిచర్య కొరకు వాడండి అన్న, ఈ స్థలం అమ్మేసి మీకు ఇచ్చేద్దాం, దేవుడు నాకు ఆ ప్రేరేపణ ఇచ్చాడు, మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అని వచ్చింది ఆ అమ్మాయి. అప్పుడు నేను అన్నాను, మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయని అడిగాను. మాకు ఏ ఆస్తులు లేవన్నా అంది. ఎంతమంది పిల్లలు నీకు అన్నాను? 2 పిల్లలు అన్నా అంది. మరి 2 సెంట్ల స్థలం అమ్మేసి నాకు ఇచ్చేసి ఆ పిల్లలకి ఏమి ఇస్తామని అడిగాను. లేదన్నా, నేను ఇంక దేవుని కోసం ఏదో చేయాలనుకుంటున్నాను, మీరు మందిర పరిచర్య చేస్తున్నారు కాబట్టి ఈ 2 సెంట్ల స్థలం అమ్మేస్తాను, ఇచ్చేస్తానని వచ్చారు. ఆ రోజు నేను చెప్పిన మాట, దేవుడు ఇలా బలవంతంగా నిన్ను ఒక్కదాన్ని అమ్మేసి ఇవ్వమని చెప్పలేదు తల్లి. రేపు పొద్దున్న నీ పిల్లలు నువ్వు ఏదైనా కష్టం వస్తే ఇబ్బంది పడిపోతారు, ఆ డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను వాడేసి అక్కడ ఏదో ఖర్చు పెట్టేస్తాను, తర్వాత నీకు కష్టం వస్తే మళ్ళీ మేము అందరం చందాలు దండి నీకు ఇవ్వాలి, నాకు ఆ ఉద్దేశం లేదు, నీ స్థలం నాకు వద్దు, నీ డబ్బులు నాకు వద్దు, వెనక్కి వెళ్ళిపో అని చెప్పి పంపించేశాను. దానికి మన సంఘంలో ఉన్న పెద్దలందరూ సాక్ష్యం. నేను తీసుకోలేదు, నాకు వద్దని చెప్పాను. మండపేటలో మరో తమ్ముడు ఉంటాడు, ఇల్లు లేదు తనకి. ఒకరోజు చీటీ కట్టానన్నా, నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, పరిచర్యకి వాడేయండి అన్న, దేవుడు నన్ను ప్రేరేపించాడంట. వచ్చాడు. దేవుడు అలా నేను ప్రేరేపించడరా, నీకు వచ్చిన ప్రేరేపణది, నీకేమైనా ఉందా వెనకాలంటే ఏమీ లేదన్నా అన్నాడు. మరి ఏమీ లేకుండా ₹1,00,000 చీటీ కట్టి నాకు ఇచ్చేస్తే, నేను అది వాడేస్తే రేపు పొద్దున్న నీకు ఏదైనా కష్టం వస్తే ఏంటి పరిస్థితి, ఎలా ఎదుర్కొంటావు, నాకు వద్దు. అందరం కలిసి తలో వెయ్యేసుకుంటే 100 మంది కలిస్తే ఎంత అయిపోద్ది? 1,00,000 అయిపోద్ది, భారం తగ్గుద్ది. అలా మనం సువార్త పరిచర్య చేద్దాం. నువ్వొక్కడవే 1,00,000 ఇచ్చి, నువ్వొక్కడవే భారం భరించి నువ్వు రోడ్డు మీద పడిపోతే నేను చూసి తట్టుకోలేను, ఎందుకంటే నువ్వు నా తమ్ముడివి. అలా వద్దు, ఈ డబ్బులతో మెల్లిగా ఏదైనా స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకో అన్నాను. మెల్లిగా అక్కడ స్థలం కొనుక్కున్నాడు. 5-6 సంవత్సరాల కిందట జరిగింది ఇది. అక్కడే ఒక స్థలం కొనుక్కున్నాడు. మొన్న మధ్య రిబ్బన్ కటింగ్కి పిలిస్తే వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేసి వచ్చాను. ఇంట్లో ఆనందంగా జీవిస్తున్నాడు ఆ తమ్ముడు. అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను, దేవుని ప్రార్థన చేశాను. తను కూడా కృతజ్ఞత గలవాడే ఒక మాట అన్నాడు, అన్న ఆ రోజు మీరు చెప్పిన మాట, ఈ డబ్బులు పట్టుకెళ్ళి స్థలం కొనుక్కున్నాను, ఈరోజు ఇల్లు కట్టుకున్నాను. ఏదో చిన్న డాబా వేసుకున్నాడు, ఒక 2 గదులు చాలు, ఆ కుటుంబం హాయిగా వెళ్ళిపోద్ది. నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. రేపు పొద్దున తీర్పు దినంలో దేవుని ఎదుటికెళ్ళి నిలబడినప్పుడు దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. ఆ డబ్బులు నేను మింగేస్తే పేక మీద అడిగేసి తొక్కేస్తాడు. ఆ భయం నాకు ఉంది కాబట్టి నా సేవ ఇలాగే ఉంటుంది, నా సేవా విధానం ఇలాగే ఉంటుంది. ఎవరి దగ్గర నేను ఎప్పుడు అన్యాయంగా ఏది తీసుకోలేదు, తీసుకోను కూడా. ఎవరిని నేను ఏది అన్యాయంగా అడగలేదు, అడగను కూడా. ఎందుకంటే నా పాలసీ ఎప్పుడు ఒకటే, ఏదైనా మీటింగ్ చేద్దామా, సెమినార్ చేద్దామా, సువార్త పరిచర్య చేద్దామా, మందిర కార్యక్రమం చేద్దామా, మందిర నిర్మాణం చేద్దామా, ఏం చేసినా అందరూ కలిసి పంచుకోండి, భారం ఏమవుద్ది? తేలిక అవుద్ది. ఒక్కడి మీదే ఎప్పుడు ఏ భారం మోపకండి, మోపితే వాడు తట్టుకోలేడు. అది మంచి పద్ధతి. కష్టాలను గుర్తించండి, వాళ్ళ కన్యలను గుర్తించండి, ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నవాడిని ఎప్పుడు ఇబ్బందులు పెట్టకండి, చేతనైతే సాయం చేయండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, అందరం కలిసి డబ్బులు పోగేశాం. మొన్నవారమే చెప్పాను, ఆపరేషన్కి ఎప్పుడు వెళ్తారో వెళ్ళండి, ₹2,35,000 సేకరించి పెట్టాం. ₹2,35,000 ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నాయి.
ఈరోజు ఇంకో 2,000 వచ్చాయి, 2,37,000 రూపాయలు వచ్చాయి. ఆ డబ్బులు నీకు ఎప్పుడు ఆపరేషన్కి వెళ్తావో చెప్పమ్మా, చెక్ ఇచ్చేస్తానని చెప్పాను. ఇప్పుడు వాళ్ళ దగ్గర నేను దోచుకుంటే వాళ్ళే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. మనం వాళ్ళ దగ్గర దోచుకుంటే వాళ్ళకి ఎవరు పెడతారు కదా. సో కాబట్టి ఎప్పుడైనా సరే నీతి, న్యాయం, ధర్మం అనేవి మనసులో ఉండాలి. అవి కొంచెం జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి. తప్పు మార్గాల్లోకి ఎప్పుడు వెళ్ళకూడదు. సో పరిచర్య ధర్మంలో ఇచ్చేవారు ఇవ్వాలనే బైబిల్ చెప్తోంది, ఇవ్వొద్దని బైబిల్ చెప్పలే. బైబిల్ ఏముంటుందంటే ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ఏం చేస్తాడని వ్రాయబడింది బైబిల్లో? ప్రేమించును అని వ్రాయబడింది. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడట? ప్రేమిస్తాడట. కానీ అందులో బలవంతం లేదు, ఉండకూడదు. బలవంతం ఉండకూడదు, ఎవరిని పేరు పెట్టి అడగకూడదు. నీ మనసులో పుట్టాలి ఆ ప్రేరణ. ఆ ప్రేరణ కొరది అరే అందరూ కలిసి పరిచర్య చేస్తున్నారు కదా, అందరూ కలిసి దేవుని నామాన్ని ప్రకటిస్తున్నారు కదా, ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నారు కదా, నేను కూడా ఇంత సంపాదిస్తున్నాను కదా, ఈ సంపాదనలో కొంత శ్రేష్టమైన భాగాన్ని నా తండ్రి సన్నిధిలో ఇస్తాను అని అన్న మనసు మనకు రావాలి తప్ప ఎవ్వడూ నిన్నేం చేయకూడదు, బలవంత పెట్టకూడదు. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ న్యూ టెస్టమెంట్. క్రొత్త నిబంధన నియమం ఇదే. ఇది తప్ప వేరే నియమం క్రొత్త నిబంధనలో లేదు. కానీ పెద్ద పెద్ద సేవకులుగా పిలవబడుతున్న వాళ్ళు నా మాటలను వ్యతిరేకిస్తారు. ఇప్పుడు ఆ విజయప్రసాద్ రెడ్డి అండి అంతేనండి, ఇంక అతను అంతేనండి, మాతో కలవడండి. మీతో కలవడం కాదు, నేను వాక్యంతో కలవాలి, మీరు వాక్యంతో కలవండి, మనందరం కలిసి ఉందాం. నేను మీతో కలవడం, మీరు నాతో కలవడం కాదు. ఇక్కడ మనందరం దేంతో కలవాలి? వాక్యంతో కలవాలి. వాక్యం ఏది చెప్తే అది చెయ్యాలి. వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళామనుకో ఈరోజు బాగానే గడిచిపోద్ది. కానీ రేపు పొద్దున తీర్పు దినం అనేది ఒకటి వస్తుంది. గొడ్డలిప్పి నిలబెడతాడు దేవుడు. అప్పుడు రహస్యమైనది వెలుగులోనికి రాకమానదు, మరుగైనది ఏది బయలుపరచబడక పోదు. ఆ దినమున లెక్క చెప్పటానికి గుండె ధైర్యం నీకుంటే ఏం చేస్తావో చేసుకో, నీకు నచ్చినట్టుగా జీవించుకో. కానీ తీర్పు దినాన తట్టుకోవడం అంత ఈజీ కాదు. చూస్తున్నాం కదా, కేంద్ర మంత్రి కొడుకు కేసు తప్పించుకుందామని చూశారు చాలా తెలివిగా. అయిందా పని? అవదు. తప్పు మన ఏపున ఉంది. తప్పు మన ఏపున ఉన్నప్పుడు తప్పించుకోవడానికి కుదరదు. నేను శుద్ధపూసలం, నీతిమంతులం, మా వాడు బుల్లిబాబు, బుజ్జిబాబు, సిట్టికన్నా నోట్లో ఏలెడితే కొరకలేడని ఎదకోరలు చెప్పకూడదు. అంతే కదా మరి. నువ్వు ఎవడవైతే ఏంటి, తప్పు చేస్తే తప్పు అంతే. అది పసిబిడ్డల మీద, చిన్నపిల్లల మీద. చాలామంది చెలరేగిపోతున్నారు ఈ మధ్యకాలంలో. ఇలాగే మనుషులు విధి విధానాలు తప్పి జీవిస్తున్నారు. కానీ తీర్పు దినాన తప్పు దాగదు. రైట్. సో ఇవన్నీ తెలిసిన వారుగా మిమ్మల్ని మీరు పరిచర్యకి అప్పగించుకోవాలి. ఏం చేయగలరో చేయాలి. ఇక్కడ చూడండి, నేను రాయబడింది అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన మనుష్యులను మీలో ఏర్పరచుకోండి. ఇప్పుడు మనలో కూడా ఎవరు పడితే వాళ్ళని ఏర్పరచుకోకూడదు. బ్యాడ్ క్యారెక్టర్ అని తెలిస్తే పక్కన పెట్టేయాలి. పరిచర్యలో వాడబడుతున్నావు అంటే కొన్ని విలువలు ఉండాలి, విధేయత ఉండాలి, యథార్థత ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, దైవ భయం ఉండాలి. ఈ లక్షణాలు నీలో ఉంటేనే నీకు పని అప్పగించబడుతుంది. తేడాపాడాగా ఉంటే నీకేం అప్పగించబడదు? పని అప్పగించబడదు. సంఘంలో ఎవరికైనా పనులు అప్పగిస్తే ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు గలవాడై, లేదా ఆ స్త్రీ దేవుని యందు భయభక్తులు గలదై ఉంటేనే మీరు పనులు అప్పగించండి. అడ్డదిడ్డంగా ఉండే వాళ్ళకి పనులు అప్పగించకండి. వాళ్ళు దేవుని యందు భయభక్తులు గలవారు కాకపోతే వాళ్ళు పరిచర్య చేసే అధికారంలో లేరు, హక్కు వాళ్ళకి లేదు. ఇది పచ్చి నిజం, బైబిల్ బోధిస్తున్న సత్యం. రైట్. సో కిందకి చదువుదాం. అయితే మేము ప్రార్థన యందు, వాక్య పరిచర్య యందు ఎడతెగక యుందుమని చెప్పి అపోస్తలు ఏం పనులు చేస్తారట? అపోస్తలు ఏం చేస్తారట? ప్రార్థన చేస్తారట. రెండోది ఏం చేస్తారట? వాక్య పరిచర్య చేస్తారట. ఈ పని అపోస్తలకి ఇచ్చేయండి, మిగిలిన పనులు మీరు పంచుకోండి అన్నాడు. మిగిలిన పనులు మీరు పంచుకోండి. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, మీరు చేసే పని మీరు చేయండి. దానికోసం మిమ్మల్ని మీరు ఏం చేయండి? సమర్పించుకోండి. నేను ఈ పనికి సమర్పించుకున్నాను, నీలో నుంచి పుట్టాలి. అది నీకు నువ్వుగా పుట్టాలి. ఆ నిర్ణయం నీకు నువ్వు తీసుకోవాలి. ప్రభువా నేను ఇది చేస్తాను ప్రభువా, నేను ఇలా సహకారుల గుంపులో ఉంటాను ప్రభువా, నేను ప్రతి నెల లేదా ప్రతి వారం నా కలిమిలో నుండి ఇంత నేను అనుకున్నంత దేవుని సన్నిధికి ఇస్తాను ప్రభువా, ఈ సువార్త పరిచర్యకు భారం కలిగి నేను కూడా నిలబడతాను,
ఇవి మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు మీ సామర్థ్యాన్ని బట్టి. నువ్వు ఎంత మోయగలవు అని అడిగామనుకో ఎవరినైనా, మీ బలాన్ని బట్టి చెప్తారు. 20 కేజీలు మోస్తా, 25 కేజీలు మోస్తా, 50 కేజీలు మోస్తా, 100 కేజీలు మోస్తా, 150 కేజీలు కూడా మోయగలను. దేన్ని బట్టి చెప్తారు? ఇది మీ సామర్థ్యాన్ని బట్టి చెప్తారు. అలాగే దేవుని సేవకు ఇవ్వడం కూడా అలాంటిదే, దేవుని పని చేయడం కూడా అలాంటిదే. 2 కాళ్ళు లేనోని తీసుకొచ్చి పిలుచుకొచ్చి, అరే నాయన నువ్వు బాప్తిసం పొందావు కదా, నీ 2 కాళ్ళు పోలియో కదా, బిందెలతో నీళ్లు మోసే పని నీకు అప్పగిస్తున్నావు అన్నావు అనుకో, నీకంటే మూర్ఖుడు ప్రపంచంలో మరొకడు ఉండడు. 2 కాళ్ళు పోలియో ఉన్న అబ్బాయిని తీసుకొచ్చి బిందెలతో నీళ్లు మోయి ఈ పరిచయం నువ్వు చేయంటే చేయగలడా? చేయలేడుగా. అంటే అతని మీద ఆ భారం పెట్టకూడదు. మగవాళ్ళు ఎవరైనా సన్నిధికి వస్తున్నారనుకో, వాళ్ళని పిలిచి పాటలు పాడే పరిచయం నీకు అప్పగిస్తున్నావు అనుకో, దానంత చండాలం మరొకటి ఉంటుందా? ఆయన మోగాయన లేదా మోగ చెల్లెమ్మ, వాళ్ళని పిలిచి నువ్వు పాటలు పాడమంటావా? అంటే వారి సామర్థ్యమునకు మించినది ఏది, ఏ భారం వాళ్ళ మీద పెట్టకూడదు. ఒక సంఘంలో ఒక ఆయన వచ్చి చెప్పాడు, మీటింగ్లు పెడుతున్నాం, మనిషికి 10,000 అన్నాడంట. ఉన్నోడు 10,000 ఇచ్చేస్తాడు, నో ప్రాబ్లం. 10 లక్షలు ఉన్నాడు, 10,000 ఇవ్వడం పెద్ద విషయం కాదు, ఇచ్చేస్తాడు. మరి నెలకి 10,000 తెచ్చుకున్నాడు పరిస్థితి ఏంటి? నీకు 10,000 ఇచ్చేసి నెలంతా అడుగు తినాలా? అసలు అలాంటి రూల్స్ పెట్టొచ్చా సంఘాల్లో? అలాంటి రూల్స్ పెట్టొచ్చా? పెట్టకూడదు. అరే మీరు ఈ పని చేస్తున్నాం, సభలు పెడుతున్నాం, మీకు తోచినంత దేవుని పనికి సాయం చేయండి అని అడుగు, తప్పులేదు. అది న్యాయమైన మాట, అంతేనా? మీ సామర్థ్యం కొలది ప్రభు పనిలో వాడబడండి అని చెప్పు, న్యాయమైన మాట. సత్యవాక్య పరిచర్య జరుగుతోంది, ఇచ్చినంతలో దేవుని పని చెయ్యి. అది దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి చెయ్యి. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు, దేవుని ఆజ్ఞ ఇది. ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి జీవించండి. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇవన్నీ తెలుసు కాబట్టి నీ సామర్థ్యం కొలది నువ్వు పనిచేయి. భారం మోపకూడదు, ఎవరి మీద భారం మోపకూడదు, ఎప్పుడు భారం మోపకూడదు. వాళ్ళకి వాళ్ళ బాధ్యత అని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళ సామర్థ్యం కొలది వాళ్ళు పనిచేస్తారు. అది మనం గుర్తించాలి తప్ప వాళ్ళని బాధ పెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు, ఇరుకుని పడేయకూడదు. అర్థమైందా? అలా ఇరుకుని పడేస్తే మనం చాలా బాధపడిపోవాలి, అలా ఇరుకుని పడేస్తే మనం చాలా ఇబ్బంది పడిపోవాలి. దేవుని ఎదుట ఒకరోజు లెక్క చెప్పాలి. రైట్, ఆ తర్వాత చదవండి ఏమంటున్నాడు. మేము వాక్య పరిచర్య అర్థం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనసు, యూదుల మత ప్రవిష్టుడు అంతియొకేవాడును అయిన నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి ప్రతిష్ఠించారు. దేనికోసం ప్రతిష్ఠించారు? దేవుని పని నిమిత్తం ప్రతిష్ఠించారు. నువ్వు ఎన్నుకొనబడిన వాడవు, ఎన్నుకొనబడిన దానవు అని ప్రతిష్ఠ చేశారు. సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన బిడ్డల్ని దేవుని పని కొరకు ప్రతిష్ఠించారు ఆనాడు నాయకులు. మళ్ళీ వీళ్ళకు కూడా క్వాలిఫికేషన్ ఉండాలి. ఎలా పడితే అలా బతికే వాళ్ళని కాదు, ఎలా పడితే అలా తిరిగే వాళ్ళని కాదు. పగలంతా మందేసి రోడ్డు మీద దొల్లేసి రాత్రికి వచ్చి సభలో ఏదో చేసేస్తానంటే వాళ్ళకి ఇవ్వలేదు అవకాశం. పగలంతా రోడ్ల మీద పనికిమాలిన వ్యవహారాలన్నీ చేసి, వ్యభిచారపు కార్యక్రమాలు చేసి, జాగ్రత్త కార్యక్రమాలు చేసి, సాయంత్రం వచ్చి నేను చెలసెర కట్టుకుని పరిశుద్ధంగా నాటకం ఆడతానంటే ఇవ్వలేదు వాళ్ళకి అవకాశం. నువ్వు నిజంగా దేవునికి సంబంధించిన వాడవు, దేవునికి సంబంధించిన దానవు అయితేనే నీకేమిస్తానన్నాడు ప్రభు, అవకాశం ఇస్తాను. గతంలో నువ్వేమైనా చేసి ఉండొచ్చు, పర్లేదు, తప్పులేదు. అవి విడిచిపెట్టేసి ఇదిగో పాతవి గతించెను, సమస్తము ఏమాయను కొత్తవాయను. నూతనమైన వ్యక్తిత్వంతో నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలి. పరిశుద్ధాత్మతో నిండుకొనిన దానమై ఉండాలి, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడవై ఉండాలి. ఆయన చిత్తాన్ని మనస్ఫూర్తిగా జరిగిస్తానని ఒప్పుకొని నీ శరీరాన్ని సజీవయాగంగా సమర్పించాలి. అలా ఇస్తే అది నిజమైన సమర్పణ భావం. అలా చేస్తే అది నిజమైన సమర్పణ భావం. ఇప్పుడు ఆలోచించండి, మీ శరీరాలు వ్యర్థంగా నలిగిపోతున్నాయా, అర్థవంతమైన పనిలో నిలబడుతున్నాయా? దేవుని పని దొరకడం మన అదృష్టం. ఎప్పుడు ఎక్కడ ఎలా దొరికినా ఆయన పనిలో వాడబడ్డానికి సిద్ధంగా ఉండండి. అర్థమైందా? మీరు చీపురు పట్టుకున్న తప్పేమీ కాదు, నామోషి కాదు.
సన్నిధిలో తుడవడం గొప్ప భాగ్యం. భాగ్యం కాదు. సన్నిధిలో ఆకులు ఎత్తినా అది పెద్ద నష్టమేమి కాదు, గొప్ప భాగ్యం అది. సన్నిధిలో ఏ పని చేసినా, పరిచర్యలో ఏ పని చేసినా అది గొప్ప భాగ్యమే. మనల్ని మనం తగ్గించుకొని చేస్తాం అక్కడ. తగ్గించుకొని అవమానాలు ఎదురైనా, నిందలు ఎదురైనా, హేళన ఎదురైనా, కష్టం ఎదురైనా, కన్నీళ్ళు ఎదురైనా దానికి తగిన ప్రతిఫలం ఒకరోజు ప్రభు ఇవ్వబోతున్నాడని నమ్మి పరిచర్యలో వాడబడాలి, వాడబడుతున్నాం. వారు నిజమైన దేవుని పిల్లలు. సిగ్గుపడకూడదు. సిగ్గుపడే పని మనం చేసేది. దేనికి సిగ్గుపడాలి, ఎందుకు సిగ్గుపడాలి? నిజమైన సమర్పణ ఉండాలి. కాసేపు చూడండి, అప్పుడప్పుడు పాలు చూస్తాం కదా, అలా ఏమవుతాయి, కింద మంట పెరిగితే పొంగిపోతాయి. ఇలాంటి ప్రసంగాలు 2-3 చెప్తే అలాగే పొంగిపోతారు. ఆ తర్వాత మళ్ళీ మెల్లిగా ఏమైపోతారు, వేడి తగ్గి మెల్లిగా తుస్సుమంటారు, కింద పోతారు. నాకు నవ్వు వస్తుంది. సెమినార్లో ప్రతి సంవత్సరం లిస్టులు మారిపోతున్నాయి. అన్నయ్య ఈ సంవత్సరం కొత్త లిస్ట్ అన్నయ్య అంటున్నారు. పాత పేర్లు 2-3 ఉంటే మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ అవుతుంటారు. ఈ పాత వాళ్ళు ఏమయ్యారంటే రిటైర్ అయిపోయారు అన్నయ్య. ఏమైపోయారంట? రిటైర్మెంట్ తీసుకుంటున్నారంట. ఏంటి? పనుల్లో, దేవుని పనుల్లోనండి విశ్రాంతి పొందుతారు. తమ పనులు మాని విశ్రాంతి పొందుతారు అన్నాడు ఎబ్రీ పత్రికలో. ఎప్పుడు? చచ్చిపోయాక వాడాల్సిన మాట మనం ఎప్పుడు వాడేస్తున్నాం? ఏంటి? బతుకుండగానే ఆల్రెడీ పని మాని ఏం పొందేశాం? విశ్రాంతి పొందేశాం. అలా పొందకూడదు. మనం పనికి నిర్ణయింపబడ్డామంటే ఖచ్చితంగా ఏం చేయాలి? పని చేయాలి. అది ఏదైనా కానివ్వండి పని చేయాలి. మీకు ఒక విషయం చెప్పనా? ప్రారంభంలో మీటింగ్ చేసినప్పుడు నేను కూడా పోస్టర్లు అంటించడానికి వెళ్ళాను. పిల్లలు లేరు ఆ రోజు. మరి నైట్ స్టార్టింగ్లో 2012 ఆ టైంలో, 2012 ఆ టైంలో ఇంతమంది స్టాఫ్ లేరు మన దగ్గర, ఇంతమంది యూత్ లేరు, ఇంతమంది పిల్లలు లేరు అప్పుడు. ఆ తర్వాత ఒకడొకడు వచ్చారు. మీరు రావద్దని మేము వెళ్తామని వచ్చిన వాళ్ళు. నేను కూడా అంటించాను పోస్టర్లు. అయ్యో నువ్వా? ఇంటర్నేషనల్ స్పీకరు కదా? అయితే ఏంటి? ఎవడో గొప్ప? నా తండ్రి పని అది. నా తండ్రి పని. నేను అంటిస్తాను పోస్టర్లు. నాకు అభ్యంతరం ఏం లేదు. ఎవ్వరు లేడు అనుకోండి, నేనే వెళ్తాను. నిన్న చర్చి దగ్గర ఉంది, ఎవడో తుడిచేవాళ్ళు లేడు. నేను చీపురు పట్టుకున్నా. నన్ను చూసి అయ్యో మీరు పట్టుకోవడం ఏందన్నయ్య అని ఈ సాగర్ కౌశిక్ వచ్చేసారు. అలాగా చేసేయడమే. ఆ తర్వాత అరే మీరు ఇంకో 2 చీపురులు తెచ్చుకోండి రా అన్నాను. తుడిచేసాం. నేను సిగ్గుపడివాడను కాను. నేనే ఎక్కడో రోడ్లు తుడవట్లా ఫోటోలు పోజులు ఇవ్వడానికి. నా తండ్రి సన్నిధిని నేను తుడుచుకుంటాను. నేను దేవుని ఎదుట యోగ్యునిగా కనబడాలి. సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా ఉండాలి. తిమోతి పత్రికలో అదే చెప్తున్నాడు. దేవుని ఎదుట నిన్ను నువ్వే యోగ్యునిగా కనపరుచుకో. సిగ్గుపడనక్కర్లేని పని దేవుని పని చేసి, దేవుని కోసం చేస్తున్నావా చేసి, అంతే. అలాంటి తగ్గింపు స్వభావం, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను అని వాక్యం చెబుతోంది. సమర్పణ జీవితం కలిగి ఉండు. అసలు వచ్చి అడగాలి, అయ్యా నాకు ఏదైనా పని చెప్పండి చేస్తానని అడగాలి. అయ్యా ఏదో మీటింగ్ ఏమైనా ఉంది, అక్కడ ఏదైనా పని ఉంటే చెప్పండి నేను చేస్తాను, నా పేరు రాసుకోండి అని చెప్పాలి. మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏదైనా పని కోసం వాడబడతారేమో, ఉపయోగించండి అని చెప్పాలి. ఎక్కడైనా పరిచర్యకి వెళ్తున్నారా, నన్ను కూడా తీసుకెళ్ళండి అని అడగగలగాలి. అది కదా మనం సిద్ధపాటు కలిగి ఉన్నామని దానికి నిదర్శనం. లేదా ఇదిగో ఈ పని జరుగుతుందా, నేను కూడా నా వంతు పాలిభాగం తీసుకుంటా, ఇదిగో దేవుని పని కోసం వాడండి అని మంచి మనసుతో ఇవ్వగలగాలి. ఏ బలవంతం ఉండకూడదు అక్కడ, ఏ బలవంతం ఉండకూడదు. అలాగని నీకేం ఆశలు రేకెత్తించకూడదు. నువ్వు 10 ఇస్తే దేవుడు 1000 ఇస్తాడు. పనికిమాలిన మాటలు, ప్రలోభాలు అంటారు వీటిని. చాలామంది అదే చెప్తారు. మీరు 10 రూపాయలు ఇవ్వండి, దేవుడు మీకు ఎంత ఇస్తాడంట? 1000 రూపాయలు. ఏంటిది? ఏమన్నా వ్యాపారమా? అది వ్యాపారమా? బాధ్యత. దేవుని పని బాధ్యత, వ్యాపారమా? బాధ్యత. ఆశించి చేసేది కాదు. నేను ఇంకో బైబిల్ పట్టు చెప్తున్నా, ఇన్నాళ్ళ నా విశ్వాస జీవితంలో ఏ రోజు నా తండ్రి ఏదో ఇస్తాడని నేను ఇంతవరకు సేవ చేయలేదు. కృతజ్ఞతతో చేస్తున్నాను నేను సేవ. ఏంటి చేసేది కృతజ్ఞత? నేను పాపిని, పరలోకం అనే పేరు ఎత్తడానికి కూడా అర్హత లేని పాపిని. నన్ను ప్రేమించింది నా ప్రభు, నన్ను రక్షించింది నా ప్రభు, నన్ను సంరక్షించేది నా ప్రభు, నన్ను ఈనాటికి పోషించేది నా ప్రభు, నాకు అన్నం పెట్టేది నాకు ప్రభు, నా ఆరోగ్యం ఇచ్చింది నా ప్రభు. ఈరోజు నేను నిత్య జీవానికి వారసుడిగా పిలువబడుతున్నానంటే దానికి కారణం నా ప్రభు. కృతజ్ఞత కలిగి నేను ఆయన పని చేస్తున్నాను,
కృతజ్ఞత కలిగి నేను ఆయన కోసం ఖర్చు పెడుతున్నాను, కృతజ్ఞత కలిగి ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నాను తప్ప నా దేవుడు నాకేదో నేను రూపాయి ఖర్చు పెట్టాను కాబట్టి 10 రూపాయలు ఇస్తాడనే దరిద్రపు ఆలోచన విధానం ఎప్పుడు నా బ్రతుకులో లేదు. ఒకవేళ అది ఉంటే దేవుడే నాకు తీర్పు తీర్చునుగాక. అంతే. ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నానంటే నాకు ఎప్పుడూ ఆ భావనే లేదు. ప్రభు నేను ఇంత ఖర్చు పెట్టాను కదా, నాకు ఇంత రిటర్న్ ఇస్తావా, ప్రభు నేను ఇంత ఖర్చు చేశాను కదా, నాకు ఇంత తిరిగిస్తావా, ఎప్పుడూ అడగలేదు. నేను అడగను కూడా. నాకు ఇవ్వకపోయినా పర్లేదు, నాకేం వద్దు కూడా. నాకు ఆ నిత్య జీవితం ఇస్తే చాలు, ఇంకేం అక్కర్లా. తినడానికి కాసింత తిండి పెడితే చాలు, చక్కటి ఆరోగ్యం ఇస్తే చాలు, బతికినంతకాలం ఆయన సేవలో వాడుకుంటే చాలు. ఇంతకు మించి నేనేం ఆశించట్లేదు, నేనేం కోరుకోవట్లేదు. ఎందుకంటే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడిన నా ప్రభు నా కోసం వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. అందులో నాకు ఎలాంటి సందేహం లేదు. నా దేవుడు నన్ను విడువడు, ఎడబాయడు. నేను పరిపూర్ణంగా నా విశ్వాసం అదే. అందుకే నేను ధైర్యంగా వెళ్ళిపోతాను. నాకేమున్నా లేకపోయినా, కలిగినా కలగకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా ఐ డోంట్ కేర్. నాకేమీ వద్దు కూడా. నా ప్రభు నాకు ఏది ఇస్తే అదే చాలు. తగిన సమయం ముందు ఆయనే ఇస్తాడు నాకేం కావాలంటే అది. మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను అని ఉంది నా వాక్యంలో. నాకు చాలా మాట, నా ప్రభువా నా గురించి నీకు తెలుసు నాన్న, నాకేం కావాలో నీకు తెలుసా ప్రభువా, తెలుసు నాన్న, అయితే నేను నీ పనిలో దూసుకెళ్ళిపోతాను ప్రభువా, నాకేం కావాలో నువ్వు చూసుకో ప్రభువా అని అనగలిగే విశ్వాసం లేదు మన దగ్గర. లేదా? ఉందా? లేదా? ఉంది. నా దగ్గర ఉంది. మరి నా దగ్గర ఉంది. మీరు కూడా నేర్చుకోండి, అలాగే ఉండండి. ప్రభా నువ్వు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా పర్లేదు ప్రభా, నీ పాదాల చేత ఉంటా, నీ చిత్తం ప్రభా, ఏమి ఇచ్చినా నువ్వే ఇవ్వాలి, నీ ఇష్టం ప్రభా, నువ్వు ఏమి ఇచ్చినా తీసుకుంటా, నువ్వు ఎలా నడిపిస్తే అలా నడుస్తా, నా జీవితం నీది, నీకు నచ్చినట్టుగా వాడుకో. ఎందుకంటే అర్హత లేని నాకు, ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని ఈ స్థితిలో నిలబెట్టావు. లేదంటే నేను ఈ స్థితిలో ఉండవలసిన వాడను కాను. నా జీవితం ఇలా ఉండాల్సింది కాదు, నా బ్రతుకు ఇలా ఉండాల్సింది కాదు. హీనమైన, హేయమైన, నీచమైన బ్రతుకు, సాతాను సంబంధమైన ఆలోచన విధానంతో జీవిస్తున్న నన్ను కొని తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో నిలబెట్టాడు నా ప్రభువు. దానికి కృతజ్ఞతగా నేను సేవ చేస్తున్నాను, దానికి కృతజ్ఞతగా నేను పరిచర్యలో వాడబడుతున్నాను తప్ప, నాకు ఆ పరలోకపు ప్రాప్తి తప్ప, ఆ నిత్య జీవం తప్ప ఇంకోటి ఏది నేను ప్రభు దగ్గర ఆశించట్లేదు. ఒకవేళ ఇక్కడ ఏదైనా ఆశించినా ఆయన సేవ కోసమే తప్ప, ఇక్కడ నేను ఏదైనా అడిగినా ఆయన సేవ కోసం అడుగుతాను తప్ప, నా స్వార్థపూరిత ప్రయోజనాల కోసం నా ప్రభు నేను ఏది అడగలేదు, అడగను కూడా. అలాంటి మంచి విశ్వాసపు స్థాయి మనలో ఉన్నప్పుడు సమర్పణ, దాని విలువ మనకు అర్థం అవుతాయి. ఎప్పటికైనా మీకు ఈ వాక్యం విన్న తర్వాత అర్థమైతే సమర్పణ అనే పాయింట్ మీద ఇంటికి వెళ్ళాక కూడా ఆలోచించండి. ఈ చాలా విషయాలు నేర్చుకుంటారు బైబిల్ గ్రంథంలో నుండి. తనను తాను సమర్పించుకోవడంలో ఉన్న ఆనందం మీకు అర్థం అవుద్ది. భక్తి జీవితంలో సమర్పణ ఎంత గొప్పదో మీకు అర్థం అవుద్ది. దేవుని కొరకు బ్రతకటం ఎంత గొప్పదో మీకు అర్థం అవుద్ది. అలాంటి ధన్యకరమైన స్థితి దేవుడు మీ అందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, విస్తారమైన మీ ఆలోచన విధానం మహాసముద్రం అంత గొప్పది. అది మా హృదయాలలోనికి పంపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా మీ పిల్లలను దీవించండి, మీ కృపలో బలపరచండి, భద్రపరచండి. మీ సన్నిధి కాంతి ప్రకాశము చేత మీ పిల్లలను వెలిగించండి అయా. మీ ఆలోచన జరిగించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఏ ఒక్కరూ సంఘంలోకి వచ్చిన బిడ్డలు తొట్టిల్లిపోకుండా కాపాడండి. వారికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించండి ప్రభువా. మీ చిత్తమే వారి జీవితాల్లో జరిగించండి. మీ ఆశ్చర్య కార్యములు, మీ ఆలోచన క్రియలు వారు గ్రహించినట్లు వారి మనోనేత్రములు తెరవండి ప్రభువా. మేమేపాటి వారం, మా జీవితాలు ఏపాటివి తండ్రి. నమ్మకమైన పరిచర్య మేము చేయనట్లు, నమ్మకస్తులుగా మీ సన్నిధిలో జీవించినట్లు మాకు సమస్తాన్ని అనుగ్రహించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ ఈ బిడ్డలందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ప్రార్థన మనవులు సమర్పించి మీ యొద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.